అర్థం చేసుకుని వాక్య ధ్యానం చేద్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు తెలియచేస్తూ ఉన్నాం. మరొక వారంలో నీ వాక్యాన్ని ధ్యానింప అవకాశం దయచేసినందుకు స్తోత్రాలు. ధ్యానింపబోచున్న వాక్యము తండ్రి మా ఆత్మీయ జీవితానికి మేలు కలుగునట్లుగా, నేర్చుకున్నట్లుగా నీ యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపించండి. వినగల చెవులను, గ్రహించగల మనస్సును దయచేయండి. అభ్యంతరపరచ చూచే సాతాను, దురాత్మ, చీకటి శక్తుల ప్రభావం తొలగించండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైన నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ నీ కృపను బట్టి మాత్రమే నువ్వు నిలబెట్టావు. కాబట్టి అందరితో ప్రభు మాట్లాడి నీవే మహిమ పొందమని ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, క్రొత్త నిబంధన ప్రారంభించబోయే ముందు పాత నిబంధనకు కానీ కొత్త నిబంధనకు కానీ బైబిల్ అంతటికి కూడా తండ్రి అయిన దేవుడు ఎవరిని మూలం చేశాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తును మూలం చేశాడు. ఆయన కోసమే సమస్తాన్ని దేవుడు సిద్ధపరిచాడు, నిర్ణయించాడు. కనుక ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి, దేవుడైన యేసుక్రీస్తు గురించి మనము తెలుసుకోవడం అనేది ఎప్పుడూ అవసరం. కనుక క్రైస్తవులు, దేవుని బిడ్డలు అని పిలువబడుతున్న మనకు యేసు ప్రభు గురించిన అవగాహన ఎంతుంది, ఆయన గురించి మనకి ఎంత తెలుసు అన్న దాన్ని బట్టే మనం భక్తి చేయగలం. ఓకే, యేసు ప్రభు గురించిన విషయాలు మనకు కానీ పూర్తిగా తెలియలేదనుకో, అంత భక్తి చేయలేం మనం. అది నామకార్థ భక్తి అవుతుంది. కనుక మనం నమ్మిన దేవుని గురించి మనకు తెలిసి ఉండడం అవసరం. మనం ఏ దేవునికైతే మనం ప్రార్థన చేస్తున్నామో ఆ దేవుని గురించిన జ్ఞానం మనం కలిగి ఉండడం అనేది అవసరం. మనం నమ్ముకున్నటువంటి యొక్క యేసు ప్రభువు గురించి ఈ భూమి మీద బైబిల్లో మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు, మనుషుల చేత రాయించాడు. కనుక పూర్తి సమాచారము బైబిల్లో మాత్రమే మనకు దొరుకుతుంది. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి మనము ఆ బైబిల్లో నుంచే ఈరోజు ధ్యానం చేద్దాం. ఓకే, మనం ఈరోజు యేసు ప్రభు గురించి ధ్యానం చేయబోతూ ఉన్నాం. రైట్, ఇది దేవుని నిర్ణయం. దీన్ని ఎవరు కూడా ఆపలేరు. దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు, దేవుడు ఒక ఆలోచన చేశాడు. ఆ ఆలోచనను ఎవరు కూడా ఆపలేరు. దేవుడు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఎవరు కూడా ఆపలేరు. ఈ యొక్క దేవుడు తీసుకున్నటువంటి యొక్క నిర్ణయము జగతుత్పత్తికి ముందే, భూమి ఆకాశములు ఈ సృష్టి చేయబడక ముందే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం ప్రకారమే భూమి మీద సమస్త కార్యములు ఈ సృష్టిలో జరుగుతున్నాయి. వందల సంవత్సరాల క్రితమే దేవుడు తీసుకున్న నిర్ణయము జరుగుతూ ఉంది. ఏంటా దేవుడు తీసుకున్న నిర్ణయము అంటే, దేవుడు మనుషుల రక్షణార్థమై భూమి మీదకు వచ్చి వెళ్ళి మళ్ళా వస్తాడు. దేవుడు మనుషులను రక్షించడానికి భూమి మీదకి వస్తాడు. అది దేవుని యొక్క నిర్ణయం, అది ఒక దేవుని యొక్క చిత్తం. దేవుడు భూమి మీదకి మనుషుల దగ్గరికి రావాలంట, వస్తాడు, వచ్చి తిరిగి వెళ్తాడు, తిరిగి మళ్ళా వస్తాడు. ఇది దేవుని యొక్క నిర్ణయం. కాబట్టి దేవుడు భూమి మీదకి వచ్చాడా, ఆ సంగతులు ఎక్కడ ఉన్నాయి, ఏంటి, దాని గురించిన పరిశీలన మనం ఈరోజు చేయబోతూ ఉన్నాం.
మనం యేసు ప్రభు గురించి ధ్యానం చేస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు ఎప్పటివాడు, ఎక్కడివాడు? ఈ విషయం చాలా మందికి తెలియదండి. 2000 సంవత్సరాల తర్వాతే యేసు ప్రభు పుట్టాడని, అంతకుముందు యేసు ప్రభు లేడని చాలామంది అనుకుంటూ ఉంటారు. కనుక యేసుక్రీస్తు గురించి తెలియని వాళ్ళే రకరకాల అబద్ధాలలో, రకరకాల అబద్ధపు క్రియల్లో, ఆచారాల్లో భక్తి అనుకొని దాన్ని కొలుస్తూ ఉంటారు. కనుక యేసు ప్రభు క్రిస్మస్‌కి ముందు ఉన్నాడా? క్రిస్మస్‌కి తర్వాత ఉన్నాడా? అసలు ఆయన ఎక్కడివాడు? ఎప్పటివాడు? ఆయన గురించిన సమాచారం మనకు తెలియకపోతే మనం కూడా పండగ చేసే క్రైస్తవుల్లాగా ఉండిపోతాం. మనం కూడా లోకంలో దేవుడి పేరట పండగ చేసుకునే వాళ్ళ లాగే ఉండిపోతాం గాని, దేవుడి గురించిన అవగాహన కలిగి భక్తి చేసేవారిగా మనము ఉండం. అది లోకానుసారమైన భక్తి అయిపోద్ది. కనుక యేసు ప్రభు గురించి తెలుసుకున్న తర్వాత చేసేదే నిజమైన భక్తి. రైట్. ఇంతకీ యేసు ప్రభు ఎప్పటివాడు? ఆయన వయసు ఎంత? యేసు ప్రభు ఊరేది? ఆయనది భూలోకమా? కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనం. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నాడంట. అన్నిటికంటే అంటే డిసెంబర్ 25వ తేదీ రాకముందే ఆయన ముందున్నాడు. అన్నిటికంటే ముందున్నాడంటే భూమి చేయకముందే భూమి కంటే ముందున్నాడు. అన్నిటికంటే ముందున్నాడంటే సూర్య చంద్ర నక్షత్రాదులు ఆకాశము చేయకముందే ముందున్నాడు. ఆయన అన్నిటికంటే ముందున్నాడంటే మనకు కనబడుతున్న ఈ సృష్టి, మానవులు, దేవదూతలు, జీవులు, వృక్షాలు, సర్వ సృష్టి మొత్తం ఏది చెయ్యబడక ముందే ఆయన ఉన్నాడంట. ఇప్పుడు ఆయన వయసు ఎంత? ఆయన వయసు ఎంత? ఏమని ఆయనకు వయసు పెడతాం? ఎన్ని సంవత్సరాలని ఆయనకి చెప్తాం? కనుక అవగాహన కలిగి మనము భక్తి చేయాలి. ప్రేమండి బిడ్డలారా, యేసు ప్రభు అంట అన్నిటికంటే ముందున్నాడంట. అంటే ఆయన తర్వాతే అన్ని వచ్చాయంట. ఇంకా చదువుదాం. అదే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు చదవండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆకాశమందున్నవియు దృశ్యమైనవి, భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. చూసారా? యేసు ప్రభు అంట అదృశ్య దేవుని స్వరూపి. అంటే పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అయిన దేవుని యొక్క రూపం ఎలాగుంటుందో, ఎలాంటి ఆకారము కలిగిన వాడు, ఎలాంటి స్వభావం కలిగిన వాడో అలాగే ఉన్నాడంట యేసు ప్రభువు కూడా. మరి తండ్రి అయిన దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు? ఎప్పటి నుంచి ఉన్నాడో మరి ఆయనకి ఏ పుట్టిన తేదీ ఇద్దాం మనం? ఆయనకి ఏ డేటు పుట్టినరోజు చేద్దాం? అసలు పుడితే కదా పుట్టినరోజు చేయడానికి. ప్రేమైన దేవుని బిడ్డలారా, అదృశ్య దేవుని స్వరూపం, పరలోకంలో ఉన్న తండ్రి అయిన దేవుడు ఎలాగైతే ఉన్నాడో, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు అయిన దేవుడు కూడా
ఆయన కూడా అలాగే పరలోకంలో ఉన్నాడు. ఆయన అన్నిటికంటే ముందున్నాడంట. ఆయన ఆది సంభూతుడంట. ఆకాశమందున్నవి, ఆకాశం చేసినవాడు ఆయనే. ఆకాశంలో ఉన్న వాటిని చేసినవాడు ఆయనే. భూమి యందున్నవి, భూమిని చేసినవాడు ఆయనే. భూమిలో ఉన్నవి చేసినవాడు ఆయనే. దృశ్యమైనవి, మనకు కనబడుతున్న ఏదేదైతే కనబడుతుందో కనబడేదంతా చేసింది యేసుప్రభువే అంట. ఇంకా అదృశ్యమైనవి, కనబడకుండా మనకిదిగో ఈ ఆకాశం తర్వాత కనబడకుండా పరలోకంలో ఏమున్నాయో, నరకంలో ఏముందో కనబడందంతా కూడా చేసింది కూడా యేసుప్రభువేనంట. అదృశ్యమైనవి కానీ, సింహాసనములైనను, పరలోకంలో సింహాసనములు ఉన్నాయి, దేవదూతలు ఉన్నారు, పరలోక ప్రభుత్వం ఉంది, పరలోకంలో ప్రధాన దూతలు ఉన్నారు, అధికారాలు ఉన్నాయి ఆ దూతలకు. సర్వము ఆయన యందు సృజింపబడెను. సమస్తాన్ని అట తండ్రైన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా చేశాడంట. సమస్తము ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. దేవుడు ఈ చేసిందంతా కూడా ఎవరి కోసం అంట అంటే యేసు ప్రభు కోసమే అంట. మనుషులు కానీ, జీవరాశులు కానీ, దేవదూతలు కానీ, సృష్టి కానీ, అధికారం కానీ, సమస్తం ఏదైతే మనకు కనబడుతుందో ఈ కనబడేదంతా కూడా ఎవరి కోసం దేవుడు, తండ్రి అయిన దేవుడు చేశాడంటే యేసు ప్రభు కోసమే చేశాడంట. అంత ముఖ్యమైన వాడు యేసు ప్రభు. నువ్వు ఆస్తి కష్టపడి ఆస్తి సంపాదించుకుంటావు, అది ఎవరి కోసం అయ్యా అంటే ఏం చెప్తావు? నా బిడ్డల కోసం అంటావు, అంతే కదా? అంతేనా? నీ బిడ్డల కోసం లేకపోతే ఇంట్లో పనుల కోసమా? బిడ్డల కోసమే. తండ్రి అయిన దేవుడు కూడా, సృష్టికర్త అయిన దేవుడు కూడా ఎవరి కోసం ఇదంతా చేశాడంటేనట ఆయన కుమారుడైన యేసు ప్రభు కోసమే ఇదంతా చేశాడంట. అంటే సర్వానికి మూలము యేసు ప్రభువే. మనల్ని దేవుడు ఎందుకు చేశాడంటే యేసు ప్రభు కోసమేనట అని మనం వాక్యం చదువుతున్నాం. జాగ్రత్త వినండి. యేసు ప్రభు గురించిన వినికి మనకి యేసు ప్రభు గురించి అర్థం కావాలి. ఎప్పుడు అడగడమే కదా, అయ్యా అన్నం పెట్టు, డబ్బులు ఇవ్వు, ఆరోగ్యం ఇవ్వు, ఇది అడగడమే కదా, ఆయన గురించి తెలుసుకోవాలి కూడా మనం. ఆయన గురించి తెలిస్తే బాగా భక్తి చేయగలం. ఓకే, కనుక ఇంకో వచనం చూద్దాం. యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాం. ఆయన ఆదియందు ఎవరు దేవుడి దగ్గర ఉన్నాడంట? ఫస్ట్ యేసు ప్రభు ఉన్నాడంట. ఓకేనా? యేసు ప్రభువే ఫస్ట్ దేవుడి దగ్గర ఉన్నాడంట. యేసు ప్రభు దేవుడి దగ్గర ఉండే టయానికి దేవదూతలు లేరు. యేసు ప్రభు దేవుడి దగ్గర ఉండే టయానికి ఈ ఆకాశము, భూమి లేదు. యేసు ప్రభు దేవుడి దగ్గర ఉండే టయానికి మనుషులు ఎవరు తయారు చేయబడలేదు. యేసు ప్రభు దేవుడి దగ్గర ఉండే టయానికి మనం చూస్తున్నది ఏది కూడా లేదు. ఆయన ఆదియందు దేవుని వద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలిగి ఉన్నదేదియు యేసు ప్రభు లేకుండా కలగలేదంట. అసలు యేసు ప్రభు చేయకుండా ఏది కూడా రాలేదంట. యేసు ప్రభు గురించి మనం పరిశీలన చేస్తున్నాము. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు, ఆయనే సమస్తమును చేసినవాడు, ఆయన ద్వారానే, ఆయన కోసమే సమస్తము దేవుడు చేశాడు. అలాగే ఉందా బైబిల్లో? ఇంక వేరేగా ఉందా? అలాగే కదా ఉంది. అలాగే ఉంది. ఆయన అన్నిటికంటే ముందు ఉన్నాడని ఉందా? మరి ఎప్పుడు పుట్టాడు? ఆయనకి ఎప్పుడు పుట్టాడని చెప్దాం. ఆయన ఎప్పుడు పుట్టాడని చెప్దాం మనం అన్నిటికంటే ముందు ఉంటే? నాయన భూమి కంటే ముందున్నాడు ఆయన, ఆకాశం కంటే ముందున్నాడు ఆయన, నక్షత్రాల కంటే ముందున్నాడు ఆయన. సూర్యుడు వస్తేనే మనకు రాత్రి పగలు వస్తుంది,
చంద్రుడు వస్తే, రాత్రి వస్తే, చీకటి వస్తుంది. చీకటి కంటే పగల కంటే ముందున్నాడు ఆయన. అసలు చీకటి పగల్ని చేసింది ఆయన. ఇంకా ఆయనకు మనం వయస్సేం ఇస్తాం? కనుక యేసు ప్రభువు అన్నిటికంటే ముందున్నాడు. ఆయన ఉన్నవాడు. ఆయన ఎప్పటివాడు, ఎక్కడివాడంటే ఆయన అన్నిటికంటే ముందున్నవాడు. ఎక్కడివాడంటే పరలోకపు వాడు. తండ్రి అయిన దేవుడి దగ్గర ఉండేవాడు. ఒక పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే యేసు ప్రభు గురించిన విషయంలో ఆయన అన్నిటికంటే అందరికంటే ముందున్నవాడు అనేది మనకి అర్థం కావాలి. నెంబర్ 1. రైట్. ఆయన అన్నిటికంటే ముందు ఉన్నవాడు కాబట్టి ఇవన్నీ చేశాడన్నది మనం వాక్యంలో నుంచి చూసాం. ఇక రెండో పాయింట్కి వెళ్తున్నాను. జాగ్రత్తగా. రెండో పాయింట్ ఏంటంటే యేసు ప్రభువు పరలోకంలో ఉన్నాడు. తండ్రి అయిన దేవుడి దగ్గర ఉన్నాడు కదా. ఆ పరలోకంలో ఉన్న యేసు ప్రభువు ఈ భూలోకానికి రావాలి అని దేవుడు నిర్ణయం చేశాడు. పరలోకం జాగ్రత్తగా వింటేనక అర్థం కాదు. పరలోకంలో ఉన్న తండ్రి అయిన దేవుడు మనుషుల కోసం ఈ భూలోకానికి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు రావాలి అని నిర్ణయం చేశాడు. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రాక 2000 సంవత్సరాల క్రితం జరిగింది. యేసు వచ్చాడు. యేసు పరలోకం నుంచి వచ్చాడు. పరలోకంలో ఉన్న యేసు ప్రభువు భూలోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన ఏ తేదీన వచ్చాడో, ఏ తేదీన రాలేదో డేట్తో మనకు ముఖ్యం కాదు. అందుకే డేట్ దేవుడు రాపించలేదు, కానీ ఆయన వచ్చిన కారణం రాపిచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడో రాపిచ్చాడు, ఎలా వచ్చాడో రాపిచ్చాడు, ఏం చేశాడో రాపిచ్చాడు, ఏం మాట్లాడాడో రాపిచ్చాడు. ఓకే. కనుక గుర్తుపెట్టుకోండి, ఒక ఆశ్చర్యమైన సంగతి ఇప్పుడు మనం తెలుసుకుంటాం. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే యేసు ప్రభు గురించి 100 సంవత్సరాల ముందే ఆయన భూమి మీదకు వస్తాడని, ఆయన ఏమేం పనులు చేస్తాడో, ఎక్కడ పుడతాడో, ఏ ఊరిలో పుడతాడో, ఏ మనిషి కడుపులో పుడతాడో, ఏమేం చేస్తాడో ఇదంతా కూడా 100 సంవత్సరాల ముందే ప్రవచన రూపంగా చెప్పబడింది. ఆయన యొక్క ఈ రాక, ఆయన భూమి మీదకి వచ్చి చేసే పనులు, ఆయన భూమి మీదకి వచ్చి మాట్లాడే మాటల గురించి 100 సంవత్సరాల ముందే రాయబడింది. చూస్తే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయన అసలు భూమి మీదకి రాకముందే ఆయన గురించి రాయబడ్డం ఏంటి, ఆ రాయబడినట్టుగా జరగడం ఏంటి? దేవుడు లేడని బుద్ధిహీనులు అంటారు. రేపేం జరుగుతుందో నువ్వు చెప్పగలవా? చెప్పలేము. కానీ బైబిల్లో యేసు ప్రభు గురించి దేవుడు 100 సంవత్సరాల ముందు ఏం రాపిచ్చాడో అదే జరిగింది. చూద్దాం ఏం జరిగిందంటే, ఆయన ఎవరికి పుడతాడు, ఏ విధంగా పుడతాడు, ఎక్కడ పుడతాడు? పుట్టక ముందే ఆయనకు పేరు పెట్టింది. మనం పుట్టిన తర్వాత పేరు వచ్చిందా? పుట్టక ముందే మనకు పేరు వచ్చిందా? పుట్టినాక వచ్చింది. కానీ యేసు ప్రభు పుట్టక ముందే 100 సంవత్సరాల ముందే ఆయనకు పేరు నిర్ణయింపబడింది. యేసు ప్రభు ఈ లోకానికి రాకముందే 100 సంవత్సరాల ముందే ఆయన ఏ ఊరిలో పుడతాడో, ఎక్కడ పుడతాడో, ఏ విధంగా పుడతాడో రాయబడింది. ఆశ్చర్యం కదా ఇది, అద్భుతం కదా ఇది. చూద్దాం. ఆయన వచ్చిన తర్వాత కాదు, రాకముందు పాత నిబంధన. యేసు ప్రభు రాకముందు పాత నిబంధన ఉంది. ఆ పాత నిబంధనలో యేసు ప్రభు ఈ భూమి మీదకి రాకముందే 100 సంవత్సరాల ముందే ఆయన గురించి రాయబడిన విషయాలు మనం చదివితే ఆశ్చర్యం వేస్తుందండి. చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం చదవండి. చూడండి, యేసు ప్రభు గురించి పాత నిబంధనలో 3వ అధ్యాయము 15వ వచనంలోనే తండ్రి అయిన దేవుడు ప్రవచనం రాపిచ్చాడు.
ఏమన్నా రాపించింది యేసు ప్రభు గురించి చూడండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును, ఆమె సంతానం ఏంటండి? వారి సంతానం, ఆయన సంతానం అనాలి గాని ఆమె సంతానం ఏంటి? ఏమంటే మిమ్మల్ని పిల్లల్ని కన్నవాళ్ళని మిమ్మల్ని అడుగుతున్నాను. మీ ఆయన మీరు కలిస్తే పిల్లలు పుట్టారా? మీకు ఒక్కళ్ళకే పుట్టారా? నాకు చెప్పండి. ఇద్దరు కలిస్తే పుట్టారా? మీకు ఒక్కళ్ళకే పుట్టారా పెళ్లి చేసుకోకుండానే? కదా! కానీ ఇక్కడ దేవుడు ఏమి రాపిచ్చాడు తెలుసా? ఆమె సంతానము. వండర్ఫుల్ అండి. దేవుడు ప్రవచనం, దేవుని యొక్క మాటలు, దేవుడు ఇక్కడ ఫస్ట్ యేసు ప్రభు గురించి ఇక్కడ రాపిచ్చున్నాడు. ఆమె సంతానము అంటే యేసు ప్రభు అంట ఒక స్త్రీకి పుడతాడట, స్త్రీలో నుంచి వస్తాడంట, పురుషుడు సంబంధం లేకుండా. చూడండి ప్రవచనం. ఒక స్త్రీకి పుడతాడంట అంటే ఒక పురుషునితో సంబంధం లేకుండా పుడతాడని చెప్పి తండ్రి అయిన దేవుడు ఆది కాండంలో రాపిచ్చాడు. చూడండి ఒకసారి, ఒక స్త్రీ పురుషుడు వివాహం చేసుకున్న తర్వాతే వాళ్ళకి పిల్లకాయలు పుడతారు, కానీ వివాహం చేసుకోకపోతే ఏ స్త్రీకి కూడా పిల్లలు పుట్టరు. కానీ దేవుడు ఎంత ఆశ్చర్యకరుడో, ఎంత అద్భుతకరుడో చూడండి. ఒక స్త్రీలో నుంచి పరలోకములో ఉన్నటువంటి ఆ యేసు ప్రభువును నేను బయటికి తీసుకొస్తాను అన్నాడు. ఓకేనా? అది ప్రవచనం. ఇంకా చూస్తే యెషయా గ్రంథము, పాత నిబంధన చూస్తున్నాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చూడండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. ఇదంతా పాత నిబంధనే. యేసు ప్రభు అప్పటికి పుట్టల. మనం చదువుతున్న వచనాలన్నీ యేసు ప్రభు గురించి రాయబడిన వచనాలు. అప్పటికి యేసు ప్రభు ఇంకా భూమి మీదకి రాలేదు. 14. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టబడెను. చూసారా? వండర్ఫుల్ అన్నమాట. ఒక కన్యక అంటే పెళ్లి కాని అమ్మాయి. పెళ్లి కాని అమ్మాయి అట గర్భవతి అవుతుందంట. ఎలా అవుతుందండి? దేవుడు చేస్తే ఏదైనా అవుతుంది. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడిన. చూసారా? యేసు ప్రభు గురించి వందల సంవత్సరాల ముందే చెప్పబడిన మాట. కన్యక అంటే గర్భవతి అవుతుందట. కన్యక ఎలా గర్భవతి అవుతుంది? చూసారా దేవుడి యొక్క అద్భుత కార్యాలు. కన్యక గర్భవతి అయ్యంట, ఆ గర్భవతి అయి కనిన కుమారునికి ఇమ్మానుయేలు అనే పేరు పెడుతుందట. ఇది పాత నిబంధనలో రాయబడిన విషయం. అప్పటికి యేసు ప్రభు భూమి మీదకి రాలేదు. ఓకే, రాయబడిన విషయం. ఇప్పుడు దాని నెరవేర్పు చూద్దాం. అప్పుడెప్పుడో వందల సంవత్సరాల క్రితం యెషయా గ్రంథంలో వ్రాయబడిన మాట ఎక్కడ ఎలా నెరవేరిందో చూద్దాం. వచ్చేసేయండి. ఎలా లూకాసు వార్త 1వ అధ్యాయం దాని నెరవేర్పు చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 26 నుంచి చూడండి. ఊరిలో దావీదు వంశస్థుడైన యేసేపను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పరలోకం నుంచి దేవుడు గబ్రియేలు అనే ఒక దేవదూతను ఒక కన్య వద్దకు పంపించాడు. ఆ కన్యక పేరు మరియా. నెరవేర్పు జరుగుతుంది చూడండి. ఎప్పుడో రాసినటువంటి ఆ సంగతి ఇక్కడ జరుగుతూ ఉంది. ఆ కన్యక పేరు మరియా. ఆమె యేసేపు అనే ఒక అతనికి ప్రధానము చేయబడి ఉందంట. అంతే. ఓకే. మరియా ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తులారా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహు తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అంటున్నాడు. చూసారా? యేసు అను పేరు పెట్టుదువు అంటున్నప్పుడు ఆమె ఏమంటుంది? 33 చదువు. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యం అంతము లేనిదే ఉండునని చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుణ్ణి ఎరగని దానని ఇది ఎలాగ జరుగునని దూత చెప్తున్నాడు. దూత వచ్చి మరియతో అంటాడు, మరియా నువ్వు గర్భము ధరిస్తావంటే ఆ మరియా ఏమంటుందంటే, నేను పురుషుణ్ణి ఎరగలేదు కదా,
నాకు పురుషునితో పరిచయం లేదు కదా, మరి నాకు గర్భం ఎలా వస్తుంది అని మరియా అంటుంది. చూసారా, కన్యక దగ్గరికి గబ్రియేల్ అనే దూతను దేవుడు పంపించి చెబుతున్న మాట, ఎప్పుడో చెప్పబడిన మాట నెరవేర్పు జరుగుతుంది. నేను పురుషుణ్ణి ఎరగని దాన్ని కదా, నేను ఎట్లా గర్భవతిని అవుతాను అనగానే అప్పుడు ఆ దూత ఏం చెప్తున్నాడు చూడండి. దూత 35 వచనం, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. చూసారా, దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. ఒక రాయిలోంచి పిల్లలు పుట్టించగలడు, ఒక చెట్టులోంచి మనుషులను తయారు చేయగలడు. ఇప్పుడు మనం ఈ మాంసం ఉంది చూసావా, ఈ మాంసం ఎక్కడిది? మట్టిలోంచి తీసిందే. కానీ మనకు మట్టిలోంచి తీసిందిలా కనబడుతుందా? దేవుని యొక్క కార్యం అది. ఆది కాండంలో మనం చూస్తే మనకున్న ఈ శరీరాలు మట్టిలోంచి తీయబడిందే. మట్టిని తీసి మాంసంగా, ఎముకలుగా, రక్తంగా చేసిన దేవుడు. మట్టిని ఎముకలుగా, మాంసంగా, రక్తంగా చేసిన దేవుడు పెళ్లి కాకుండానే కన్యక అయిన మరియ గర్భంలో నుంచి పరిశుద్ధుడైన దేవుణ్ణి పుట్టించాడంటే పరలోకంలో నుంచి మరియ గర్భంలోకి యేసు ప్రభువుని పంపించాడు. పరలోకంలో ఉన్న ఆకాశ మహాకాశములు పట్టజాలని యేసు ప్రభువు ఒక చిన్న మానవ పిండంగా, చిన్న ఆకారంలోకి, ఒక మనిషి అయిన మరియమ్మ గర్భంలోకి వచ్చాడు ఆయన. అద్భుతం. ఆకాశం పట్టజాలని దేవుడు కూర్చుంటే, యేసు ప్రభు కూర్చుంటే ఈ ఆకాశం పట్టదు. అంత పెద్దోడు చిన్న మరియమ్మ గర్భంలోకి వచ్చాడు. అద్భుతాలు చూడండి, ప్రవచనాలు చూడండి, సత్యాలు చూడండి. ఓకే, కన్యక గర్భవతి అయింది మరియమ్మ. ఎప్పుడో చెప్పబడిన విషయం, వందల సంవత్సరాల క్రితం చెప్పబడిన విషయము 2000 సంవత్సరాల క్రితం నెరవేరింది. ఇంకా ఆయన పేరు కూడా చూద్దాం. ఇమ్మానుయేలు అనే పేరు పెట్టబడిన ఉంది కదా, చూడండి. ఆయన పుట్టక ముందే మత్తయి సువార్త 1వ అధ్యాయము 20 వచ్చిన కూడా, అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొంచుండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. చూసారా, యేసు ప్రభు పుట్టక ముందే ఆయనకు పేరు నిర్ణయమైంది, ఇమ్మానుయేలు, యేసు క్రీస్తు అని. యేసు ప్రభు భూమి మీదకి రాకముందే ఆయన గురించిన ప్రణాళికలు మొత్తం సిద్ధమై ఉన్నాయి. ఎలాగైతే వందల సంవత్సరాల క్రితం యేసు ప్రభు గురించి రాయబడిందో, ఆ రాయబడిందంత ఖచ్చితంగా నెరవేరుతూ ఉంది. చూసారా, కన్యక గర్భంలో పుడతాడన్నాడు, కన్యక గర్భంలోనికే వచ్చాడు ఆయన. ఆయనకు యేసు ఇమ్మానుయేలు అనే పేరు పెడతారు అన్నాడు, తండ్రి అయిన దేవుడు నిర్ణయించాడు. ఆయనకు భూమి మీద యేసు ఇమ్మానుయేలు అనే పేరు పెట్టబడింది. దేవుడు భూమి మీదకి వచ్చాడు, ఆయన యేసుక్రీస్తు. మనుషుల దగ్గరికి దేవుడు భూమి మీదకి వస్తానని చెప్పి వాగ్దానం చేశాడు, ఆయనే యేసుక్రీస్తు. కాబట్టి ఎప్పుడో ప్రవచించిన, వందల సంవత్సరాల క్రితం ప్రవచించిన ఆ ప్రవచనము ప్రభు అయిన యేసుక్రీస్తులో మనం చూస్తూ ఉన్నాం. ఏమా, ఇంకా చూస్తే ఎవరిలో పుడతా అన్నాడు? ఒక స్త్రీకి, కన్యక గర్భంలో పుడతానని చెప్పి దేవుడు రాయిపించినట్లుగా మరియమ్మకు పుట్టాడు. ఆయన పుట్టక ముందే పేరు ఆయనకి పెట్టబడుతుంది అన్నట్టుగా, ఇదిగో మరియను యొక్క యేసేపు ఆయనకు ఇమ్మానుయేలు అనే పేరు పుట్టక ముందే నిర్ణయం చేశారు. పుట్టిన తర్వాత యేసు అనే పేరు, ఇమ్మానుయేలు అనే పేరు పెట్టారు. తర్వాత ఆయన ఎక్కడ, ఏ ఊరిలో పుట్టాలో కూడా వందల సంవత్సరాల క్రితమే నిర్ణయింపబడింది. చూస్తారా, ఆ మాట కూడా చూద్దాం. ఏ ఊరిలో పుట్టాలో కూడా. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం చదవండి.
బెత్లెహేము ఎఫ్రతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. చూసారా? బెత్లెహేమా, బెత్లెహేమా నీవు, బెత్లెహేం అంటే ఒక ఊరు, ఆ బెత్లెహేములో ప్రజలను, ఇజ్రాయేలును, దేవుని ప్రజలను ఏలబోయేటటువంటి దేవుడు, దేవుని కుమారుడు ఆ ఊరిలోనే పుడతాడు అని వందల సంవత్సరాల క్రితం మీకా గ్రంథంలో రాయబడింది. బెత్లెహేములోనే యేసు ప్రభు పుట్టాడా? చూద్దాం, నెరవేర్పు చూద్దాం. అప్పుడు రాశాడు కదా బెత్లెహేములో పుడతాడని. అలాగే బెత్లెహేములో పుట్టాడు లేదో చూద్దాం. దాన్ని నెరవేర్పు చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశ జ్ఞానములు యెరూషలేమునకు వచ్చి, టైం చెప్తున్నాడు, ఏ రాజు కాలంలో జరిగిందో చెప్తున్నాడు. ఖచ్చితంగా చరిత్ర ఆధారాలు కూడా మొత్తం ఉన్నాయి మనకి. యేసు ప్రభు మరియమ్మ గర్భంలోకి వచ్చాడట. ఏ ఊరిలోకి వచ్చాడట ఆయన? బెత్లెహేములో. ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం బెత్లెహేములో యేసు ప్రభు పుడతాడన్న సంగతి ఎలా జరిగిందండి? ఖచ్చితంగా కన్యక గర్భంలో యేసు ప్రభు పుడతాడన్న సంగతి అట్లా ఖచ్చితంగా ఎలా జరిగిందండి? బైబిల్ అబద్ధమైతే, దేవుడు లేడనుకుంటే ఇవన్నీ ఎలా జరుగుతాయి? ఊరు ఎవరి కడుపులో పుడతాడో ముందుగానే చెప్పబడినట్టుగా జరిగింది. ఏ విధంగా పుడతాడో ముందుగా చెప్పబడినట్టు జరిగింది. కన్యక గర్భవతి కంటదన్నట్టుగా జరిగింది. స్త్రీకే పుడతాడు, పురుషుడు సంబంధం లేకుండా స్త్రీకే పుడతాడు అన్నట్టుగా జరిగింది. ఏ ఊర్లో పుడతాడో కూడా జరిగింది. ఆయన పుట్టక ముందే ఆయనకు పేరు పెడతారన్నది జరిగింది. తర్వాత ఆయన ఎవరి సంతానం, ఎవరి యొక్క వంశంలో పుడతాడో ముందుగానే చెప్పబడింది. మీరు బైబిల్ చదివేటప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయం తీయంగానే, లూకా సువార్త 3వ అధ్యాయం తీయంగానే వరుసగా తరతరాల పేర్లు కనబడతాయి మీకు. గమనించారా ఎప్పుడన్నా మత్తయి సువార్తలో? ఏమంటే మీ తాతకి తాత పేరేంటో చెప్పండి. తెలీదు. మీ తాత పేరేంటో తెలీదు. కానీ దేవుడు ఎంత పర్ఫెక్టో, దేవుడు ఎంత కరెక్టో చూడండి ఒకసారి. యేసు ప్రభు యొక్క వంశం మొత్తం కూడా రికార్డ్ చేశాడు. అసలు ఎవరు రికార్డ్ చేయగలరు? ఎవరు ఈ పని చేయగలరు? మన తాత పేరే మనకు తెలీదు. బైబిల్ ఎంత కరెక్టో, దేవుడు ఎంత కరెక్టో చూడండి ఒకసారి. ఆయన ఏ వంశంలో పుడతాడో బైబిల్లో పాత నిబంధనలోనే ఆయన పుట్టక ముందే రాయబడింది. చూడండి ఒకసారి. ఆదికాండము 28వ అధ్యాయం 14వ వచనం. భూమి మీద లెక్కకు ఇసుకరేణు వలె అవును, నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణ తట్టును వ్యాపించదు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో అబ్రహాముకు కుమారుడి పేరు ఇస్సాకు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, ఇస్సాకుకు దేవుడు వాగ్దానం చేశాడు, యాకోబుకు దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని చేశాడంటే, మీ గర్భాలలో నుంచి, మీ సంతానంలోంచి రాబోతాడు యేసు ప్రభు. మీ సంతానంలో నుంచి వచ్చిన యేసు ప్రభువు, ఆయన వలన ఇదిగో భూమి మీద ఉన్న వంశాలన్నీ ఆశీర్వదింపబడతాయి. ఆయన అబ్రహాము సంతానంలోంచి వస్తాడట యేసు ప్రభు అని పాత నిబంధనలో రాయబడింది. ఇంకా దావీదు వంశంలో కూడా వస్తాడని చెప్పి రాయబడింది ముందుగానే. చూద్దాం ఆ వచనం కూడా చూద్దాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 5వ వచనం. ఇలాగ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించేదను. చూసారా? నీతి చిగురు అంటే ఎవరు? ఎక్కడ? యేసు ప్రభువే. యెహోవా ఇలాగ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబోవు దినములో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించేదను. అతడు రాజై పరిపాలన చేయును,
అతడు వివేకముగా నడుచుకొనును, కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అతని దినములలో యూదా రక్షణ నొందును, ఇజ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. చూసారా, ఇక్కడ ఏమంటున్నాడు? దావీదు వంశంలోంచి వస్తాడు యేసు ప్రభు అని ఎప్పుడో పాత నిబంధనలో రాపిచ్చాడు. అబ్రహాము సంతానంలో నుంచే, దావీదు సంతానంలో నుంచే యేసు ప్రభు వచ్చాడా? అది నెరవేరిందా? మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇప్పుడు బాగా అర్థమవుతుంది మీకు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము కుమారుడు పేరేంటమ్మా? అబ్రహాము కుమారుడు ఎవరు? ఏం పేరు? ఇస్సాకా? ఇక్కడేం రాసిందో చూడండి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అని ఉందా, ఇస్సాకు ఉందా? అబ్రహాము కుమారుడు యేసుక్రీస్తేనా? మరి ఇక్కడ యేసు ప్రభు ఉంది. దావీదు కుమారుడు పేరేం పేరు? సొలొమోను. మరి ఇక్కడ యేసు ప్రభు ఉందేంటి అంటే, ఆ అబ్రహాము సంతానంలో నుంచి వచ్చిన వాడే యేసు ప్రభు. ఆ దావీదు వంశంలో నుంచి వచ్చిన వాడే యేసు ప్రభు. ఈ యేసేపు మరియలు ఎవరో తెలుసా? దావీదు వంశపు వారే. కాబట్టి చూసారా, ఎప్పుడో వందల సంవత్సరాల క్రితము ఏ వంశంలో పుడతాడో కూడా రాపిచ్చేశాడు దేవుడు. దావీదు వంశంలోనే పుట్టాడు. ఆయన దావీదు కుమారుడు అని పిలువబడతాడని, ఆయన అబ్రహాము సంతానం అని పిలువబడతాడని వందల సంవత్సరాల క్రితమే రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదంతా మీరు చదివేటప్పుడు మీకేం కావాలో తెలుసా? నమ్మకం దేంది ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం రాయబడినట్టుగా ఖచ్చితంగా నెరవేరింది ఏంటి, జరిగింది ఏంటి అని భయము, నమ్మకం పుట్టాల మీకు. బైబిల్ మీద నమ్మకం పుట్టుకొని బైబిల్ పట్టుకొని చదవడం మొదలు పెట్టాలి. బైబిల్ పట్టుకొని పాటించడం మొదలు పెట్టాలి. ఇదంతా తెలియాలంటే ఏం చేయాలి? చదవాలి. ఈ నిజాలన్నీ తెలియాలంటే పరిశీలించాలి. బైబిల్ ఏం జరిగింది, ఏ వంశంలో పుడతాడో ముందుగా రాయబడినట్టుగా అదే వంశంలో, అబ్రహాము సంతానంలో, దావీదు వంశంలో పుట్టాడు యేసు ప్రభు. ఏమండి, ఏదన్నా ఒక అబద్ధం చెప్తే ఆ అబద్ధం ఫెయిల్ అయిపోద్ది. కానీ దేవుడు చెప్పిన విషయం ఇన్ని విషయాలు ఖచ్చితంగా ఎలా నెరవేరాయి చెప్పండి. ఓకే, తర్వాత ఇంకో విషయం చూద్దాం. యేసు ప్రభు పుట్టినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న 2 సంవత్సరాల పిల్లలందరూ చంపబడతారు అనే విషయము వందల సంవత్సరాల క్రితం చెప్పబడింది. చూడండి ఒకసారి, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 15వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. రామాలో అంగలార్పును, మహారోదన ధ్వనియు వినబడుచున్నవి. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకున్నది. చూసారా, పిల్లల గురించి ఒక ఊరిలోనట చాలా తల్లులు ఏడుస్తారట, చాలా తండ్రులు ఏడుస్తారట. ఆ పిల్లలందరూ కూడా చంపబడినందున ఆ ఊరు మొత్తం కూడా ఏడుపుతో నిండిపోద్ది అని వందల సంవత్సరాల క్రితం ఈ మాట రాపిచ్చింది. ఎప్పుడు నెరవేరిందో తెలుసా? రండి, ఎక్కడ నెరవేరిందంటే మత్తయి సువార్త 2వ అధ్యాయం 16-17 వచనం చూడండి ఒకసారి. 2వ అధ్యాయము 16వ వచనం నుంచి. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగ పిల్లలనందరినీ వధించెను. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడుపును
మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొలక ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. చూసారా? హేరోదు రాజు యేసు ప్రభు పుట్టాడని, రాజు పుట్టాడని చెప్పి తెలుసుకొని, అరే ఆయన రాజు అయితే ఇంకా నా రాజ పదవి పోద్ది కదా అని చెప్పని 2 సంవత్సరాల కింద వయసు ఉన్నటువంటి యేసు ప్రభువుని చంపేయాలనుకున్నాడు. యేసు ప్రభుని గుర్తుపట్టలేకపోయేసరికి 2 సంవత్సరాల వయస్సు, 2 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న ఆ ఏరియాలో ఉన్న మగ పిల్లలందరినీ మొత్తాన్ని కత్తి పెట్టి నరికిచ్చేసాడు. పిల్లల్ని పట్టుకొని బండకు బాధి చంపేశారు. అంత క్రూరంగా చేశాడు హేరోదు రాజు. ఇది ఎప్పుడు జరిగిద్దని చెప్పాడో 100 సంవత్సరాల క్రితం జరిగిద్దని చెప్పాడు. అలాగే జరిగింది. ఏమంటే బైబిల్ ఏంటి ఇలా జరుగుతుంది? బైబిల్ ఏంటి చెప్పబడింది ఖచ్చితంగా జరుగుతుంది, జరుగుతుంది. ఎందుకంటే బైబిల్ దేవుని నిర్ణయం. ఇంకో మాట చూద్దాం. ఈ యొక్క యేసు ప్రభువుని చంపడానికి హేరోదు రాజు ట్రై చేస్తాడు కదా. ట్రై చేసినప్పుడు ఈ యేసు ప్రభువు తన తల్లి అయిన మరియతో యేసేపుతో ఈ యేసు ప్రభుని మరియమ్మ యేసేపులు ఐగుప్తుకు తీసుకెళ్ళిపోతారని 100 సంవత్సరాల క్రితమే దేవుడు రాపించాడు. చూస్తారా మాట? చూడండి ఒకసారి. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. ఇజ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తులో నుండి పిలిచి తిని. చూసారా? నా కుమారుణ్ణి ఐగుప్తులో నుండి పిలిచి తిని అని అంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు గురించి హోషేయ గ్రంథంలో ముందుగానే రాపిచ్చాడు. యేసు ప్రభువుని చంపడానికి ట్రై చేస్తే యేసు ప్రభువుని ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళిపోతారు మరియా యేసేపు అని ఇక్కడ రాపిచ్చాడు ముందుగా. అది జరగక ముందే. ఎప్పుడు జరిగింది అది? రండి, ఎప్పుడు జరిగిందో మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనానికి వచ్చేసేయండి. వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యేసేమునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకపోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో చెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. చూసారా? నెరవేరింది మత్తయి సువార్తలో. ఆ హేరోదు రాజు యేసు ప్రభువుని చంపడానికి ట్రై చేస్తున్నాడని చెప్పి తెలిసి మరియా యేసేపులు ఇద్దరు బాలుడై ఉన్న యేసు ప్రభువుని ఐగుప్తుకి తీసుకెళ్ళిపోయారు. ఎలా జరిగింది ఇదంతా కూడా? ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు ఇంకా మీ మనస్సులు డబ్బు మీద, మీ మనస్సులు ఇంకా ఈ లోకంలో ఉంటే జరుగుతున్న ఈ కార్యాలన్నీ ఎలా మీకు అర్థమవుతాయి? కన్ను మూస్తే ఏ లోకానికి వెళ్ళిపోతారో మీకు ఎలా అర్థమవుతుంది? వాడు సాతాను గేడేమో మాయ చేసి ఈ ఒంటిని ప్రేరేపించి రకరకాల వాటిల మీద పెట్టాడు. దేవుడేమో ఒక నిర్ణయాన్ని నిర్ణయించున్నాడు. ఆయన చెప్పిన ప్రకారం మొత్తం జరుగుతూ వస్తుంది. అసలు రక్షణ గురించి ఆలోచించారా? యేసు ప్రభు గురించి ఆలోచించారా? మీ బతుకు గురించి ఆలోచించారా? చనిపోతే ఎక్కడికి వెళ్తాం? ఏ లోకానికి వెళ్తాం? నన్ను చేసిన వాడు ఎవడు? నా దేవుడు ఎవడు? నా సృష్టికర్త ఎవరు? ఏం జరుగుతుంది అని ఎప్పుడైనా మైండ్ పెట్టారా? బైబిల్లో ఎప్పుడో రాసిన సంగతులు జరుగుతూ వచ్చాయి. మరి ఇన్ని మొత్తం జరిగినాయి, ఒక్కటి కూడా తప్పకుండా జరిగింది, మొత్తం జరుగుతుంది. యేసు ప్రభు మొట్టమొదటి రాకడ జరిగింది. యేసు ప్రభు ఎవరిలో పుడతాడో, ఏ విధంగా పుడతాడో, ఏ ఊరిలో పుడతాడో, యేసు ప్రభు పుట్టినప్పుడు ఏం జరిగిద్దో మొత్తం కూడా రాయబడినట్టుగా జరిగింది. తర్వాత రెండో పాఠంలోకి, ఇది రెండో భాగంలోకి తీసుకెళ్తాను. యేసు ప్రభు ఎలా చనిపోతాడో, యేసు ప్రభుని ఎవరు చంపుతారో, యేసు ప్రభు ఎందుకు చంపబడతాడో అది కూడా రాయబడిందండి ముందుగా. యేసు ప్రభు యొక్క మరణం గురించి కూడా రాయబడింది. యేసు ప్రభు జననం గురించి రాయబడింది. యేసు ప్రభు మరణం గురించి రాయబడింది. యేసు ప్రభు రెండో రాకడ గురించి కూడా రాయబడింది. కాబట్టి ఈరోజు మనము
యేసు ప్రభు యొక్క మొదటి రాకడలో జరిగిన సంగతులు ముందుగా చెప్పబడి జరిగిన సంగతులు మాత్రమే ధ్యానం చేశాం. మీరు ఈ బైబిల్‌లో ఉన్న సంగతులు పరిశీలిస్తూ మీ జీవితాలను గాని మీరు తీసుకోకపోతే, బతకకపోతే, కళ్ళు మూస్తే నరకానికెళ్ళిపోతారు. ఎందుకు నరకానికెళ్తారు చెప్పండి? ఎందుకెళ్తారంటే, దేవుడు చెప్పాడు. యేసు ప్రభుని నమ్మకుండా, యేసు ప్రభు చెప్పినట్టు బతకకుండా చనిపోతే మరుక్షణంలో వాడు నరకానికెళ్తాడు అని చెప్పాడు. అదే జరుగుద్ది. కన్యక గర్భంలో పుడతాడని చెప్పింది ఎట్లా జరిగింది? జరిగింది. దేవుడు చెప్పాడు కాబట్టి. చూసారా? జరగక ముందే చెప్పబడిన సంగతులన్నీ జరిగాయి. ఎందుకు ఆ దేవుడు చెప్పిన సంగతులను జరిగాయంటే, ఆయన భవిష్యత్తు కంటే ముందున్నాడు. ఆయనే సమస్త కార్యములు జరిగించేవాడు. కనుక ఆయన ఏం చెప్తాడో అదే జరుగుతుంది. రేపు నువ్వు బతుకుంటావో లేదో, రేపు నీకు టైం ఉందో లేదో జాగ్రత్త. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో క్రీస్తునందు నేను చేసిన కార్యాలన్నీ చూడు. వందల సంవత్సరాల క్రితం ముందే చెప్పబడిన సంగతులు ఎలా నెరవేరాయో చూడు. అలాగే నువ్వు కళ్ళు మూయక ముందే యేసు ప్రభువుని నమ్ముకొని మంచి జీవితం జీవించు, పరలోకం వెళ్తావన్నాడు. నెక్స్ట్ పార్టుల్లో మనం యేసు ప్రభు మరణం గురించి ముందున్న కాలంలో ఎలా వ్రాయబడిందో, అది ఎలా నెరవేరిందో చూస్తాం. యేసు ప్రభుని ఎలా కుట్ర పన్ని చంపుతారో అదంతా కూడా ముందే రాయబడిందండి. ముందే రాయబడింది. అలాగే యాస్టిస్గా జరిగిందండి. ఇది ఎలా సాధ్యం చెప్పండి? ఇది ఎలా సాధ్యం? ఎలా సాధ్యం అంటే దేవునికి సాధ్యం. దేవుడు కాబట్టి జరిగించేది, దేవుడు కాబట్టి చూసింది, దేవుడు కాబట్టి చేసేది ఆయనకి సాధ్యం. అందుకే ఆయన చెప్పగలడు. ఆయన భవిష్యత్తు జ్ఞాని, ఆయన సృష్టికర్త. ఓకే, రెండో భాగంలో యేసు ప్రభు యొక్క మరణం గురించిన ప్రవచనాలు చూద్దాం. మీ దగ్గర ఉన్న బైబిల్ని చూసారా? మీ దగ్గర ఉన్న బైబిల్ అదేనండి భవిష్యత్తు. మీరేమో బీరువాలో ఏమో డబ్బులు దాచిపెట్టారు, బైబిల్ని ఏమో బయటపడేస్తున్నారు టేబుల్ మీదో ఇంకెక్కడో. ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైంది ఏంటంటే దేవుని వాక్యమే, దేవుని మాటే. ఎందుకు? అదే జరుగుద్ది కాబట్టి. నువ్వు దాన్ని పట్టుకోగలిగితే, దేవుని మాటను చూడండి. సో ఈరోజు ఇలా చదివారా మీరు ఎప్పుడైనా? ఇలా అదేంటి అక్కడ చెప్పబడింది ఇక్కడ నెరవేరేది ఏంటి? ఇలా ఎప్పుడైనా చదివి ఉంటే బైబిల్ యొక్క గొప్పతనం మీకు అర్థమయ్యేది. బైబిల్ ఎంత నమ్మదగినదో మీకు అర్థమయ్యేది. బైబిల్ ఎంత ముఖ్యమైనదో, బైబిల్ ఎంత పాటించవలసిందో మీకు అర్థమయ్యేది. అసలు బైబిల్లో ఎంత జ్ఞానపు సంపద ఉందో, బైబిల్ ఎంత ధనమో మీకు అర్థమయ్యేది. మీరేమనుకుంటున్నారంటే నాకు అన్నమే ముఖ్యమేమో, డబ్బే ముఖ్యమేమో, నేను సుఖపడ్డమే ముఖ్యమో అనుకుంటున్నారు. ఇది ముఖ్యమండి. దేవుని వాక్యం ముఖ్యం. దేవుని వాక్యం ప్రకారమే మనం ఏం అవ్వాలో దేవుడు ముందే రాపిచ్చేసాడు. మనం ఏమవుతామో ముందే రాపిచ్చేసాడు. అలాగే అవుతాం, అలాగే జరిగిద్ది. కనుక టైం లేదు. ఒక విషయం చెప్పంటారా? టైం లేదు. యేసు ప్రభు ఎలా పుడతాడో, ఎక్కడ పుడతాడో, ఎలా చనిపోతాడో అదంతా కూడా జరిగిపోయింది. ఇంకొకటే ఉంది. ఏంటి? ఆయన రాకడ ఒకటే ఉంది. మిగతా అన్నీ జరిగిపోయాయి. యేసు ప్రభు రావడం అయిపోయింది, కన్యక గర్భంలో పుట్టడం అయిపోయింది, బెత్లెహేములో పుట్టడం జరిగింది, ఆయన చంపడానికి ట్రై చేయడం జరిగిపోయింది, ఆయన చనిపోవడం జరిగిపోయింది, ఆయన పునరుత్థానం జరిగిపోయింది. ఇంకొకటే మిగులుంది. ఏంటో తెలుసా? ఆయన రాకడ, రెండవ రాకడ. అది కూడా ముందుగానే రాయబడింది బైబిల్లో. కనుక నువ్వు నీ మైండ్ బైబిల్ మీద పెట్టకపోతే, నీ దృష్టి బైబిల్ మీద పెట్టకపోతే నీ జీవితం భయంకరమైన నరకంలోకి వెళ్ళిపోతుంది. దేవుడు చాలా ప్రేమమయుడై, దేవుడు కరుణా సంపన్నుడై నీతో మాట్లాడుతున్నాడు. నీకు అవకాశం ఇచ్చాడు, నీకు టైం ఇచ్చాడు. ఇదిగో
ఇదిగో నేను చెప్పింది ఇలా చేయబోతున్నా, ఇదిగో నేను రేపు తీర్పు దగ్గరికి చనిపోయిన తర్వాత తీర్పు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారో తెలుసా? గుండెలు కొట్టుకుంటారు. ప్రభువా నన్ను రక్షించంటే ఆయన ఏమంటాడు? నా బిడ్డ ఈ లోకానికి వచ్చి చనిపోయాడే, సిలువలో వేలాడాడే. నా దాసుడు నా సేవకులైన పాస్టర్లు మీకు ప్రతి వారం బతిములాడి చెప్పారు. ఏం చేశారా నా మాట, ఏం చేశావమ్మా నా మాట అని దేవుడు రేపు అడిగితే ఏం సమాధానం చెప్తావు? నన్ను రక్షించు ప్రభువా నరకంలోంచి అని ధనవంతుడు ఇప్పటికీ అరుస్తున్నాడు. ఇప్పటికీ అరుస్తున్నాడు ధనవంతుడు. ఆ కేకలు మీకు వినబడ్డంలా చదివిన వాళ్ళకి వినబడతాయి ఆ కేకలు. ధనవంతుడు పరిస్థితి ఎట్లా ఉందో తెలుసా? ఇప్పుడు భూమి మీద పాతాళంలో ఒక చుక్క నీళ్లు దొరికితే చాలు అనుకునే ఇప్పుడు ఎవరండి ఎండలకి అల్లాడిపోతున్నాం, కానీ నరకంలో పడితే ఇంకా రాలేం బయటికి, రాలేము. దేవుడు అబద్ధం చెప్పడు. నేనేం చేస్తా అన్నాడు చేస్తాడంతే. యేసు ప్రభుని కన్య గర్భంలో పుట్టిస్తా అన్నాడు, పుట్టించాడు. బెత్లెహేములో పుట్టిస్తా అన్నాడు, పుట్టించేశాడు. నన్ను నమ్మని వారిని నరకంలో పడేస్తానన్నాడు, పడేస్తాడు. దయచేసి మీకు వందనాలు పెడుతున్నాను. బైబిల్ నిజమండి, బైబిల్ జరుగుతుందండి, బైబిల్ జరిగిందండి, బైబిల్ జరగపోద్దండి. మాయలో పడిపోబాకండి, ఈ పిచ్చిలో పడిపోబాకండి. బైబిల్ అంతా జరుగుతూ చివరికి వచ్చేసింది, లాస్ట్కి వచ్చేసింది. రెండవ రాకడ కూడా సమయం దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇంకా నువ్వు ఆ డబ్బు మీద, వీటి మీద, ఈ సుఖం మీద, ఈ మందు మీద, ఈ మట్టిలో కలిసిపోయే దాని మీదే మైండ్ పెట్టి టైం పోగొట్టుకుంటావా? సిద్ధపడు. ఆయన రెండోసారి వచ్చాడంటే ఇంక నిన్ను తీసుకోడు. రెండోసారి ఆయన రాకడ జరిగిందంటే నిన్ను తీసుకోడు. ఆయన చెప్పాడు, ఆ మాట చెప్పాడు, నేను తీసుకోను అన్నాడు. ఎప్పుడు తీసుకుంటాడట? ఆయన రాకముందే. ఓకేనా? కనుక రెండో పార్ట్లో కూడా ఎంత గొప్ప విషయాలు దీంట్లో ఉన్నాయి చూడండి. రెండో పార్ట్లో ఆయన మరణం గురించిన ప్రవచనాలు అది నెరవేర్పు ఎలా జరిగిందో చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక.